అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చిత్ర. ఈరోజు మనతో గెస్ట్గా ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ షణ్ముఖ్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సభ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. మరి ఆ సభ పెట్టడానికి ఇక్కడ పర్మిషన్స్ రావట్లేదు, అంటే కావాలని ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఆ ప్రెస్ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం లేపుతుంది. అంటే ఎందుకంటారు అంటే అలాంటి వ్యాఖ్యలు ఆయన ఏం చేసి ఉంటారు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలన్నా, తెలంగాణ రాష్ట్రమన్నా, తెలంగాణ ప్రాంత భౌగోళికంగా ఉన్నటువంటి పరిస్థితులైనా మాకు చాలా గౌరవం. అందులో నాకు కూడా చాలా గౌరవం. ఇక్కడ ఉన్నటువంటి పోరాట ప్రతిమ అంటే ఆ ప్రతిమ అనేది అందరికీ ఆదర్శప్రాయం. మరి ఈ గడ్డ అనేది పోరాటాల గడ్డ అని అందరికీ తెలుసు. మరి అటువంటి గడ్డ పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఆవిర్భావం రోజే ఎవరైతే అమరులయ్యారో తెలంగాణ రాష్ట్ర సాధనలో వారికి నివాళులు అర్పించాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలతో సమావేశం పెట్టుకోవాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇదంతా దేనికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఒక ఎనలిస్టు, ఒక ప్రొఫెసర్ అనేటువంటి వ్యక్తి ఎక్కడో అమిత్ షా గారిని అక్కడ జరిగినటువంటి వ్యవహారాన్ని ఇతనికి ఎవరు చెప్పారో తెలియదు. నా పార్టీ కార్యకర్తలతోనే, నాదెండ్ల మనోహర్ గారితోనే నేను షేర్ చేసుకోలేదు, ఈయనకి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయింది ఇష్యూ. పవన్ కళ్యాణ్ గారి ఈగోను టచ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు విషయం వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిండేది దేనికోసం అండి? NNN, నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పుష్కర కాలం అయింది, 12 సంవత్సరాలు పూర్తి అయింది. మరి 12 సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన IPS ఎక్స్. మరి ఆయన ఏకంగా తీన్మార్ మల్లన్నతో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిండేదే నీళ్లు, నిధులు, నియామకాల మీద అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయిపోయింది అంటే LLL అంటే లిక్కర్ స్కాము, లిఫ్ట్ ఇరిగేషను, లీకేజ్ స్కామ్ అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం మారిపోయిందని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ గారే చెప్పడం జరిగింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను ఇక్కడ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవడానికి రాలేదు, లేకపోతే ఇక్కడ అధికారం చేపట్టడానికి నేను రాలేదు, మార్పు కోసం నేను ఇక్కడికి వస్తున్నాను తెలంగాణలో. సో ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు నేను అనుకోలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మీరు ఎవరు ఇక్కడ రాజకీయం చేయడానికి అని చెప్పేసి కూడా అనడం జరిగింది. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ముందుగానే ఓజీ అనేది పేరు అందరికీ తెలుసు. సో ఆయన ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఆల్రెడీ తెలంగాణకి ఒక ఓజీ ఉన్నారు, అది కూడా కేసీఆర్ అంటూ ఆయన చెప్పడం జరిగింది. అంటే ఎందుకంటారు అలా? ఇప్పుడు కేసీఆర్ గారే ఉన్నారండి. కేసీఆర్ గారు తెలంగాణకు ఓజీ అయితే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా ఎందుకు మార్చారు? బీఆర్ఎస్గా మార్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు ప్రచారానికి ఎందుకు వెళ్ళారు? వేరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పార్టీ ఎందుకు పెట్టారు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కేటీఆర్ గారు అని చెప్పేసి కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేసీఆర్ గారు దేశంలో ఇటు ఎన్డీఏ అలయన్స్ ఉంది, ఇటు ఇండియా అలయన్స్ ఉంది, రేపు థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కలిపి నేను ఒక తాటిపైకి తెస్తాను అని చెప్పేసి, నేను దేశకీ నేత అని చెప్పేసి భారతదేశానికే ఓజీగా మారేటువంటి పరిస్థితులు గతంలో ఆయన అనుకున్నారు. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసిందని, తాను ఒకటి తెలిస్తే ఏకంగా సొంత రాష్ట్రంలోనే అధికారం కోల్పోవడం జరిగింది. మరి ఇంకా ఎక్కడ తెలంగాణ ఉంది? అసలు మీ పార్టీ పేరే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చారు కదా, ఇంకా తెలంగాణ ఓజీ ఏంటి అనేది ఇక్కడ ఎవరికి అర్థం కానటువంటి అంశం. అంటే సార్, కేటీఆర్ స్పందన వెనక ప్రధాన రాజకీయ ఉద్దేశం ఏముందంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 సంవత్సరాలలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైతా ఉందంటే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అని ఎవరు పిలిపించారండి? పవన్ కళ్యాణ్ గారు పిలిపివ్వడం జరిగింది. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ విభజించిన తీరును ఆయన బాధపడి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో మనం అందరం చూసాం. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండేది సోనియా గాంధీ గారు అనేది ఈరోజు సోనియా గాంధీ గారు కానీ దయ చూపకపోతే నిజంగా తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయ్యేది కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ స్థాయిలో వీళ్ళు తెలంగాణ అంటే నేననే విధంగా అధికారం 9 ఏళ్ల పాటు కొనసాగించారు. సో ఆ అధికార మదం అనేది తలకు ఇంకా దిగలేదనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఈరోజు ఇది దేశము, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తితో, రాష్ట్రాల సమూహంతోనే ఇది ఈ దేశంగా ఆర్టికల్ 3 ప్రకారం ఈ దేశం అనేది ఉంటుంది. రాష్ట్రాల బార్డర్లు కూడా నిర్ణయించేది దేశమే. సో భారతదేశం అనేది సర్వసత్తాక సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం అనేది ఎందుకే అని చెప్పేసి నేను కేటీఆర్ గారికి తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండి. నమస్కారం.